హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ది టాప్ 10 మోస్ట్ వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఈ ప్రపంచంలోనే అతి చెత్త దేశాలు. ఈ దేశాలలో జీవించడం అంటే నరకంతో సమానం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అసలు ఈ వర్స్ట్ కంట్రీస్ని ఎలా డిఫైన్ చేస్తారో, ఎలా నిర్ధారిస్తారో తెలుసా? ఎలా అంటే HDIతో. ఈ HDI ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇదేంటంటే ఆ కంట్రీ ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఆ కంట్రీలోని ప్రజలు ఎంతకాలం బ్రతికి ఉంటున్నారు, డెత్ రేట్ ఎంత ఉంది, ఏ కారణం ద్వారా చనిపోతున్నారు, ఆ కంట్రీ ఎకానమీ స్టేటస్ ఎలా ఉంది, ప్రపంచానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది, అక్కడ ఉన్న ప్రజల్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ యొక్క రేట్ ఎంత ఉంది, ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి, హెల్త్ కేర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నేషనల్ సెక్యూరిటీ ఎంత పవర్ఫుల్గా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్తో డిఫైన్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు చూసే మెయిన్ టాపిక్ ఏంటి అంటే టెర్రరిజం. ఆ కంట్రీలో టెర్రరిజం ఎలా ఉంది, ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంత అపాయం ఉంది, ఇలా టెర్రరిజం, మర్డర్లు, సూసైడ్లు, హంతకులను బట్టి మెయిన్గా ఆ కంట్రీ ఎంత వర్స్ట్ కంట్రీ అండ్ ఆ కంట్రీలో నివసించడం ఎంత ప్రమాదకరం అని ఇలా టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ HDI వాళ్ళు. HDI అనేది యునైటెడ్ నేషన్స్లో ఉంటుంది. సో ఈ ఆపరేషన్ మొత్తం యునైటెడ్ నేషన్స్ ద్వారా జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క సంవత్సరం కంట్రీ యొక్క పొజిషన్స్ అండ్ కంట్రీసే మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం 2023లో ఉన్న టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఏంటి అనేది, వాటి యొక్క పొజిషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అదేంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే కంట్రీస్ అనేవి టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ మాత్రమే. అంటే ఇక్కడ టెర్రరిజంతో పాటు ఆకలి చావులు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. చాలా దీనమైన స్థితిలో ఈ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ అంటే ఇక్కడ టెర్రరిజం ఉంటుంది, ఆకలి చావులు ఉంటాయి. టెర్రరిస్టులు వచ్చి చంపకపోయినా కూడా ఆకలికి చనిపోయేవారు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ కంట్రీస్ ఎకానమీ అనేది చాలా అతి దారుణంగా ఉంటుంది. కానీ ఇవి డేంజరస్ కంట్రీస్ కాదు. అంటే వర్స్ట్ కంట్రీస్ అంటే ఇక్కడ బ్రతకడం కష్టం, డేంజరస్ కంట్రీస్ అంటే ఇక్కడ బ్రతకడం భయం. ఎందుకంటే ఎవరిని ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా చంపుతారో తెలియదు. ఈ డేంజరస్ కంట్రీస్లో అన్నీ బాగుంటాయి. ఎకానమీ పరంగా కొంచెం బాగుంటాయి, ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గానే ఉంటాయి. టాప్ అని కాదు, బట్ యావరేజ్గా బిలో యావరేజ్లో ఉంటాయి. కానీ టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కువగా, ఉగ్రవాదులు స్థావరాల్లాగా ఉంటాయి. ఈ డేంజరస్ కంట్రీస్లో ఇక్కడ ఆకలి చావులు మోస్ట్లీ ఉండవు, కానీ చంపేవాళ్ళు ఎక్కువ, చచ్చిపోయేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ డేంజరస్ కంట్రీస్లో డెత్ రేట్ అనేది మర్డర్ మరియు సూసైడ్ల పరంగా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ డేంజరస్ కంట్రీస్ అనేవి డిఫైన్ చేస్తారు. అసలు మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డేంజరస్ కంట్రీస్ అండ్ వర్స్ట్ కంట్రీస్ అంటే సేమే కదా, వాటిలో డిఫరెన్స్ ఏముంది అని. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ పాయింట్ చెప్పాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ డేంజరస్ కంట్రీస్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద కూడా వీడియో చేస్తాను. అలా అని ఇప్పుడు చెప్పబోయే కంట్రీస్ డేంజరస్ కాదా అంటే కాదు అని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టాప్ 10 కంట్రీస్లో దాదాపుగా 5 కంట్రీస్ టాప్ 20 డేంజరస్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో ఉన్నాయి. ఫ్యాక్ట్ బాగుంది కదా, షాకింగ్గా. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పటిదాకా అంత చెప్పావు కదా బ్రో, వర్స్ట్ కంట్రీస్ అంటే డేంజరస్ కంట్రీస్ కాదని, బట్ మళ్ళీ ఈ టాప్ 20 వర్స్ట్ కంట్రీస్లో 5 కంట్రీస్ టాప్ 20 డేంజరస్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో ఉన్నాయి అంటావు ఏంటి అని. అవును, ఉన్నాయి. వీళ్ళు ఆకలి కోసం చంపుతారు, వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుతారు. మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయను. మీకు ఒకవేళ ఆ డేంజరస్ కంట్రీస్ గురించి కూడా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద కూడా వీడియో చేస్తాను. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, డౌట్కి క్లారిఫికేషన్ దొరుకుతుంది. బట్ ప్రజెంట్ అయితే ఈ వరల్డ్లోనే వర్స్ట్ కంట్రీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రపంచంలోనే 10 అతి చెత్త దేశాల గురించి తెలుసుకుందాం. ఇది నేను చెప్పడం లేదు,
ఈ రీసెర్చ్ చేసిన యుఎన్ నేషన్స్ HDI ద్వారా ఈ లిస్ట్ని రిలీజ్ చేశారు. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ సర్వే ద్వారా ఈ లిస్ట్ని రిలీజ్ చేశారు. కేవలం యుఎన్ నేషన్సే కాదు, వరల్డ్ పాపులేషన్ రివ్యూ కూడా ఈ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఇవి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే ది టాప్ మోస్ట్ ఫేమస్ ఆర్టికల్స్ ఈ లిస్ట్ని రిలీజ్ చేశాయి. ఇలా నేను వీళ్ళు రిలీజ్ చేస్తున్న ఆ లిస్ట్ని ఫాలో అవుతూ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. బట్ ఐఎమ్ సారీ, కంప్లీట్గా చేయలేకపోయాను, కానీ మెయిన్ పాయింట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఆ దేశం ఎక్కడ ఉంది, ఆ దేశంలో ప్రెజెంట్ ఎంతమంది ఉంటున్నారు, ఆ దేశంలో ఏ రిలీజియన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, అక్కడ పాలిటిక్స్ అండ్ రూలింగ్ ఎలా ఉంటుంది, ఆ దేశంలో ఫేమస్ ఏంటి, ఆ దేశ రిసోర్సెస్ ఏంటి అండ్ వాటిని ఏం చేస్తున్నారు, క్లైమేట్ ఎలా ఉంది, వార్స్ ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఆ దేశం ప్రపంచంలోనే అతి చెత్త దేశంగా మారింది. ఇలా చాలా పాయింట్స్ కవర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా ఎందుకు కవర్ చేయలేదు అంటే లెంత్ కారణంగా చేయలేదు. బట్ ఐ ప్రామిస్ ఈ దేశాలు ఎందుకు దీనమైన స్థితిలో ఉన్నాయి అని మాత్రం మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మన దేశంలో పుట్టినందుకు ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దేశాలు కేవలం టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లోనే కాదు, డేంజరస్ కంట్రీస్ లిస్ట్లో, పూరెస్ట్ కంట్రీస్ లిస్ట్లో, డర్టీయెస్ట్ కంట్రీస్ లిస్ట్లో, చీపెస్ట్ కంట్రీస్ లిస్ట్లో, వేస్ట్ కంట్రీస్ లిస్ట్లో, ఇలా ఏదైతే బ్యాడ్ని డిఫైన్ చేసే ఫ్యాక్టర్ ఉందో అందులో ఈ దేశాలు ఉన్నాయి. అందుకే ఇవి వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్గా మారాయి. ఇలా రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఒక విషయం తెలిసింది. ఈ దేశాలు ఇలా మారలేదు, ఇలా చేశారు. ఎందుకు ఇలా అంటున్నావు అంటే, అవును, ఈ దేశాలలో ప్రపంచంలో ఎక్కడ దొరకనంత ఖరీదైన గోల్డ్, డైమండ్స్, యురేనియం, కాపర్, పెట్రోల్, ఆయిల్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ప్లాటినం, పెలోడియం, రోడియం, బాక్సైట్, యురేనియం, కోకోవో, కాఫీ, టింబర్, హైడ్రోపవర్, టైటానియం, జిర్కాన్ అండ్ పీపుల్. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలువైన రేర్ ఎలిమెంట్స్. ఇలాంటివి ఈ దేశాలలో దొరుకుతాయి. కేవలం ఈ 10 దేశాలలోనే కాదు, మొత్తం ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఇలాంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఇవే కాదు, ఈ ఆఫ్రికన్ దేశాలలో ప్రపంచంలోనే అతి ఎక్కువ వైల్డ్ లైఫ్ ఉంది ఈ ఆఫ్రికన్ కంట్రీస్లోనే. లైక్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, లయన్స్, చీటాస్, జిరాఫీస్, టాటాయిస్, లిపార్డ్స్, హైనాస్, హిప్పోస్, రైనోస్, ఇలాంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జంతువులు అన్నీ కూడా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లోనే పుట్టాయి. అండ్ ప్రజెంట్ కూడా ఇక్కడే అత్యంత ఎక్కువ వైల్డ్ లైఫ్ ఉంది. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా యానిమల్స్ అనేవి ఈ ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉండే దేశాలు ఈ ఆఫ్రికన్ కంట్రీస్. కానీ ఆఫ్రికన్ కంట్రీస్ ప్రపంచంతో పోటీ పడలేక అట్టడుగు స్థానంలో దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు డౌట్ అవ్వచ్చు, ఎందుకు ఇన్ని రిసోర్సెస్ పెట్టుకొని కూడా ఎందుకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ఇలా ఉన్నాయి, మారొచ్చు కదా అని. ఎందుకంటే దీనికి ఆన్సర్ నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఈ పాయింట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా షాకింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని దయచేసి చివరి దాకా చూడండి. చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలా లేట్ చేశాను, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఇన్ తెలుగు. నెంబర్ 10, గిని. ప్రస్తుతం ఈ దేశంలో 1,43,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ గిని కంట్రీ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఒకటిగా ఉంది. ఈ కంట్రీకి బార్డర్గా అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఈ కంట్రీలో మౌంట్ నింబా అనే మౌంటైన్ ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక నేచర్ రిజర్వాయర్ లాగా ఉంది. ఈ మౌంటైన్ చింపాంజీస్ మరియు వైవిపరస్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ కంట్రీకి ఒక మేజర్ సోర్స్గా నేచర్ క్యాలమిటీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ కొనాక్రీ. ఈ సిటీ ఈ కంట్రీలోనే అతిపెద్ద సిటీ. ఈ కొనాక్రీ సిటీ మసీదులకు మరియు నేషనల్ మ్యూజియంలకు నిలయంగా ఉంది. ప్రెజెంట్ ఈ సిటీలో గినీ పీపుల్ 21,11,000 మంది నివసిస్తున్నారు. ఈ కంట్రీలో ఇస్లాంని ఎక్కువగా పాటిస్తారు. అంటే 15th సెంచరీ నుండే ముస్లింగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇస్లాంని ఆరాధిస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు ఈ కంట్రీ అసలు ఎందుకు వన్ ఆఫ్ ది వర్స్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్గా ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ పాయింట్, న్యూ గినీలో స్టేట్ పాలిటిక్స్ అనేవి ఉండవు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలిటిక్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. బట్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇలా ఎవ్వరూ ఉండరు. కేవలం ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్లే ఉంటారు. అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళు కూడా కంట్రీ మొత్తం ఒక్కరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. వీళ్ళని కూడా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ నియమిస్తారు. ఈ మినిస్టర్ కేవలం ఒక్క రాష్ట్రం గురించి మాత్రమే కాదు, దేశమంతా పనిచేయాల్సి ఉంటుంది. దీన్నే ఈక్వటోరియల్ గవర్నమెంట్ అని అంటారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కంట్రీ లీడర్స్ అని ఇలా సపరేట్ గవర్నమెంట్ అండ్ లీడర్స్ అనేవాళ్ళు ఉండరు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కంట్రీ లీడర్సే మొత్తం దేశాన్ని, రాష్ట్రాలని పరిపాలిస్తూ ఉంటారు. ఇది ఎందుకు మెయిన్ పాయింట్గా చెప్పాను అంటే ఈ దేశంలో 33 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 33 రాష్ట్రాలకు ఒక్కడే నియంత, అతనే ఈ దేశ ప్రెసిడెంట్. కానీ ఈ 33 రాష్ట్రాలకు సపరేట్ గవర్నెన్స్ లేదు. ఇందువల్లే ఈ దేశం అత్యంత వర్స్ట్ కంట్రీస్లో ఒకటిగా ఉంది. ఎలా అంటే ఒకే వ్యక్తి 33 రాష్ట్రాలను ఎలా కంట్రోల్ చేయగలడు చెప్పండి? అది చాలా కష్టం. అఫ్ కోర్స్ ఈ దేశంలో చాలా తక్కువ పాపులేషన్ ఉంది, కానీ రాష్ట్రాలు 33. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? అదే రాష్ట్రానికి సపరేట్గా గవర్నమెంట్ ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళే వాళ్ళ స్టేట్స్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తారు, అలా డెవలప్ చేసుకుంటారు. అలా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. బట్ ఒకే లీడర్ ఒక దేశాన్ని కంట్రోల్ చేయడం, డెవలప్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. అది కూడా ఇన్ని దేశాలు ఉన్న రాష్ట్రాన్ని. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఉంటుంది. అక్కడ ప్రాబ్లమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ పాయింట్ వల్లనే ఈ దేశం వన్ ఆఫ్ ది వర్స్ట్ కంట్రీస్ లిస్ట్లో 10th పొజిషన్లో ఉంది. ఇక్కడ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి, అదేంటంటే ఈ ఈక్వటోరియల్ గవర్నమెంట్ అనేది కేవలం ప్రపంచంలోనే కేవలం ఈ దేశంలో మాత్రమే ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ని కనిపెట్టిందే ఈ గినీ కంట్రీ. అలాగే కేవలం ఈ దేశంలో మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క దేశంలో కూడా ఎలాంటి స్టేట్ పాలిటిక్స్ అనేవి ఉండవు. అంటే చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎవరు కూడా ఉండరు. అట్లీస్ట్ స్టేట్ గవర్నర్ కూడా ఉండరు. జస్ట్ ఎవరైతే ప్రెసిడెంట్గా అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే ఆ దేశాన్ని మొత్తం రూల్ చేస్తూ ఉంటారు. సపరేట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ పాలిటిక్స్ అనేవి అస్సలు ఉండవు. వేరే కంట్రీస్లో చూసుకుంటే అట్లీస్ట్ స్టేట్కి గవర్నర్స్ అయినా ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే కంట్రీస్లో మాత్రం పాలిటిక్సే చాలా డిఫరెంట్గా, చాలా విచిత్రంగా అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మోస్ట్లీ కొన్ని కంట్రీస్లో అయితే అసలు ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు. ఒకవేళ ఆ ప్రెసిడెంట్ కనుక సరిగా పరిపాలించలేదు అంటే ఆ ప్రెసిడెంట్ని కూడా దించేసి అక్కడ ఉన్న సివిలియన్స్ అయినా మిలిటరీ వాళ్ళైనా ఆ కంట్రీని టేకప్ చేస్తారు. అంటే ఆ కంట్రీని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఆ కంట్రీని రూల్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే కంట్రీస్లో కూడా ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ కంట్రీకి ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వాళ్ళు కనుక సరిగా పరిపాలించలేదు అంటే మాత్రం కన్ఫామ్గా మిలిటరీ అయినా, సివిలియన్స్ అయినా లేదా ఉగ్రవాదులైనా సరే వాళ్ళని కిందికి దించేసి ఆ కంట్రీని రూల్ చేస్తారు. కిందికి దించేయడం అంటే మళ్ళీ ఎలక్షన్స్ ఏమీ పెట్టరు, ఓటింగ్స్ ఏమీ అస్సలు జరగవు. జస్ట్ ఆ ప్రెసిడెంట్ని అండ్ ప్రైమ్ మినిస్టర్ని కిడ్నాప్ చేసి మరీ ఆ కంట్రీస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని రూల్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఈ దేశంలో మానవ హక్కులు ఈ ప్రపంచంలోనే అతి చెత్త మానవ హక్కులలో ఒకటిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనేవి హ్యూమన్స్కే అగైన్స్ట్గా ఉంటాయి. అంటే చాలా చెత్తగా అండ్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ కంట్రీ వాళ్ళు మాంసాహారులు. ఎంత మాంసం తింటారు అంటే 1959లో వీళ్ళ మీద ఒక కేసు కూడా ఫైల్ అయింది. అదేంటంటే పోలీస్ పర్సన్ని తినేశారు, చంపేసి. సో ఇంత పిచ్చి వీళ్ళకి మాంసం అంటే. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నా అంతే. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి ఫుడ్ ఉండదు, చాలా పూర్ కంట్రీ. ఈ గినీ దేశానికి అక్టోబర్ 2, 1958న స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలో ఆకలి చావులు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఈ దేశం ప్రతి ఒక్క ఫ్యాక్టర్లోనూ చాలా వర్స్ట్గా ఉంటుంది. అలా వర్స్ట్ కంట్రీస్లో టాప్ 10 పొజిషన్లో ఉంది. ఇలా ఈ గినీ దేశం ప్రపంచంలోనే అతి చెత్త దేశాలలో 10వ దేశంగా ఉంది. నెంబర్ 9 యెమెన్.
ప్రస్తుతం ఈ యెమెన్ దేశంలో 3,47,50,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ యెమెన్ దేశం ఎందుకు ఒక పేద దేశంగా మారింది అంటే కరువు, వరదలు, ఎకానమిక్ కొలాప్స్, ఫ్యూయల్ సప్లై కొలాప్స్, లో లివింగ్ లైఫ్, ఇలా ప్రతి ఫ్యాక్టర్లోనూ యెమెన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం యెమెన్ దేశంలో ప్రజలు ఆకలికి, పోషక లోపం వల్ల చనిపోతున్నారు. అంతేకాదు ఇక్కడ పిల్లలకి తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేవు. దొరికిన నీళ్లు పరిశుభ్రంగా కూడా ఉండడం లేదు. ఇందువల్ల కూడా పిల్లల నుండి పెద్దల వరకు చనిపోతున్నారు. సో యెమెన్ దేశం ఇంత దీనమైన పరిస్థితిలో ఉంది. అసలు దీనికి కారణం ఎవరు అంటే యెమెన్లో ఉన్న రెబల్స్, తిరుగుబాటుదారులు. వీళ్ళ వల్లే ఈ యెమెన్ దేశం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అప్పట్లో ప్రెసిడెంట్గా విన్ అయ్యి రూల్ చేస్తున్న అలీ అబ్దుల్లా సాలే యొక్క పరిపాలన వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఇతను తన దేశాన్ని సౌదీ అరేబియా మరియు అమెరికా చెప్పిన విధంగా పాలిస్తున్నాడు అని, వాళ్ళకి మా దేశాన్ని అమ్ముతున్నాడు అని వీళ్ళు భావించారు. అందుకే జూన్ 2004న వీళ్ళు యెమెన్ యొక్క మిలిటరీకి మరియు గవర్నమెంట్కి తిరగబడ్డారు. అలా అబ్దుల్లా సాలేని ఏప్రిల్ 23, 2011న తన ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేసేలా చేశారు. అలా 2012న పూర్తిగా తప్పుకున్నాడు. ఇలా డిసెంబర్ 4, 2017న ఇతన్ని హౌతీ స్నైపర్తో తల మీద కాల్చి చంపేశారు. ఈ హౌతీ ఏంటంటే యెమెన్ దేశం యొక్క తిరుగుబాటుదారుల గ్రూప్ పేరు ఈ హౌతీ. హౌతీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరంటే అబ్దుల్ మాలిక్ హౌతీ. ఇతనే ఈ సివిలియన్ రెబల్ గ్రూప్కి లీడర్గా ఉన్నాడు. ప్రస్తుతం యెమెన్ దేశం వీళ్ళ చేతుల్లో ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైనా కానీ రూల్ చేసేది మాత్రం వీళ్ళే, రెబల్స్ ఆఫ్ యెమెన్. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే సివిల్ రైట్స్ కోసం. సివిల్ రైట్స్ కోసం జరిగిన అతిపెద్ద సివిల్ వార్ ఇది. ఇక్కడ ఇప్పటికీ ఈ రెబల్స్ అటాక్లు, టెర్రరిస్ట్ అటాక్లు, మిలిటరీ అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ అటాక్స్ జరిగిన ప్రతిసారి కనీసం 100 మంది చనిపోతున్నారు. అలా వీళ్ళు చేసిన సివిల్ రైట్స్ పోరాటం వల్ల దేశం యొక్క తలరాత మారిపోయింది. సో ఇలా ఈ యెమెన్ టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో 9th పొజిషన్లో ఉంది. ప్రెసిడెంట్ సరిగ్గా పరిపాలించకపోతే దేశం ఎందుకు వర్స్ట్ కంట్రీగా మారింది అని అనుకుంటున్నారా? ఒక దేశ నాయకుడు తన దేశాన్ని సరిగా పరిపాలించకపోతే తన అవసరాల కోసం ఆ దేశ సంపదని వాడుకుంటే ఆ దేశం పూర్తిగా ఎకనామిక్ పరంగా పూర్తిగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలా ఆ దేశం ఎకనామిక్గా, ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేక చాలా దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ కూడా జరిగింది. అలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ అబ్దుల్లా సాలే తన సొంత అవసరాల కోసం ఈ దేశ సంపదని వాడుకొని ఈ దేశాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేసాడు. తినడానికి కూడా తిండి లేకుండా, తాగడానికి ఒక మంచి నీరు కూడా లేకుండా చేసేసాడు. సో దీనివల్ల ఈ దేశంలో ఉన్న సివిలియన్స్ అందరూ కూడా అతని మీద అండ్ మిలిటరీ మీద తిరగబడి వాళ్ళ కంట్రోల్లోకి ఆ కంట్రీని తీసుకున్నారు. ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కూడా జరుగుతాయి కదా అండి. అలా ఈ దేశంలో జరిగిన గవర్నమెంట్కి, సివిలియన్స్కి, మిలిటరీకి, రెబల్స్కి జరిగిన యుద్ధం వల్ల మొత్తం పూర్తిగా దేశం మొత్తం ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, చాలా ఆర్థికంగా కూరుకుపోయింది. ఇలా వీళ్ళకి జరిగిన గొడవల వల్ల ఈ దేశంలోని మామూలు ప్రజలు తినటానికి తిండి లేకుండా, తాగటానికి మంచి నీరు లేకుండా చనిపోతున్నారు. నెంబర్ 8 బర్కినా ఫాసో. ఈ బర్కినా ఫాసో దేశంలో 2,32,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ దేశం ఎందుకు పేద దేశంగా ఉంది అంటే హ్యూమన్ రైట్స్ గొడవల వల్ల. అసలు ఏమైంది అంటే 2022లో బర్కినా ఫాసో యొక్క మిలిటరీలోని ముస్లిం గ్రూప్స్ అంతా కలిసి ఈ దేశ సామాన్య ప్రజల మీద కాల్పులు స్టార్ట్ చేశారు. అలా చాలామంది 100 మంది చనిపోయారు. ఇలా ఈ ఫోర్సెస్ మీద కౌంటర్ అటాక్ చేయడానికి మిలిటరీ వాళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంకా చాలామంది సామాన్య ప్రజలు చనిపోయారు. అలా దేశం మొత్తం గందరగోళమైంది. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పరువు నష్టం, ఇలా దేశం మొత్తం చాలా దారుణంగా మారింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ దేశం యొక్క తలరాత మార్చేస్తుంది. అసలు ఈ అటాక్స్ ఎందుకు జరిగాయి అంటే అప్పటి గవర్నమెంట్ అండ్ సివిలియన్స్ కూడా అక్కడ ఉన్న ముస్లిం గురించి బ్యాడ్గా, అబ్యూజివ్గా మాట్లాడారు. అలా వీళ్ళకి కోపం వచ్చి ఆ కోపంతో అందరినీ చంపడం స్టార్ట్ చేశారు. ఇలా 100ల కొద్ది అటాక్లు చేశారు. ఈ ఎఫెక్ట్ అనేది టోటల్ కంట్రీ మీద పడింది.
అప్పటి నుండి దేశ ప్రజలే కాదు పాలిటీషియన్స్ కూడా భయపడ్డారు. అలా ఆ దేశ ప్రెసిడెంట్ కూడా భయపడే అంత విధ్వంసాన్ని సృష్టించారు. ఈ దేశ ముస్లిమ్స్ గురించి అప్పటి గవర్నమెంట్ కూడా ఇలా చెప్పింది, ఇది కేవలం మన దేశంలోని నార్మల్ ముస్లిమ్స్ ఇలా చేయడం లేదు, వాళ్ళు అల్ఖైదాలో జాయిన్ అయ్యి ఒక టెర్రరిస్ట్ లాగా మారిపోయారు అని అన్నారు. ఇంకా ఒకరోజు ఈ గ్రూప్స్ అంతా కలిసి ప్రెసిడెంట్ ఆఫీస్కి కూడా వెళ్ళారు, అతన్ని కిడ్నాప్ చేసి దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ముందే ఆ దేశ మిలిటరీ ప్రెసిడెంట్ ఆఫీస్ మీద చాపర్ని ల్యాండ్ చేసి ప్రెసిడెంట్ని వాళ్ళతో తీసుకుని వెళ్ళారు సేఫ్గా ఉంచడానికి. అలా అతను తన ప్రెసిడెంట్ పోస్ట్కి రిజైన్ చేశాడు. ఎందుకంటే ఈ దేశంలో ఇన్ని అల్లర్లు జరగడానికి కారణం ఇతని పేరు పాల్ హెన్రీ శాంటాగో డమీబా. ఇతను ముస్లిమ్స్ మీద అలిగేషన్స్ వేయకుంటే ఆ దేశం పీస్ఫుల్గానే ఉండేది. సో ఇలా తర్వాత సెప్టెంబర్ 30, 2022న ఈ దేశానికి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. అతనే ఇబ్రాహిం ట్రయోర్. ఇతను ఆ దేశ మిలిటరీలో ది డేరెస్ట్ సోల్జర్. ఇతను ఈ దేశాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని ప్రెసిడెంట్గా మారాడు. ఆ దేశానికి వేరే ఆప్షన్ లేదు, ఇతనైతేనే వాళ్ళకి కరెక్ట్ అని ఈ దేశ ప్రజలు కూడా నమ్మారు. ఇతను ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ది యంగెస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే ప్రెసిడెంట్ అయిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతను చాలా డేరింగ్ అండ్ బ్రేవెస్ట్ పర్సన్. తన దేశం గురించి, తన దేశ ప్రజల గురించి చాలా బాగా థింక్ చేస్తున్నాడు. చూడాలి ఇతనైనా ఈ బర్కినా ఫాసో కంట్రీ యొక్క తలరాత మారుస్తాడా లేదా అనేది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇక్కడ మీకు ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్పాలి, అదేంటంటే అసలు ముస్లిమ్స్కి ఎందుకు దేశం మొత్తం వణికిపోయింది, ప్రెసిడెంటే భయపడే అంత ఏముంది, ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు, కంట్రోల్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఈ దేశంలో 2,32,00,000 మందికి పైగా జనాభా ఉంటే అందులో 68% ముస్లిమ్స్ ఉన్నారు. అందరూ అటాక్ చేశారా అంటే కాదు, బట్ రెవల్యూషన్ చేయాలి అనుకున్నారు, చేశారు. ఒక దేశంలో దగ్గర 70% మంది ప్రజలు ఆ దేశ గవర్నమెంట్కి మరియు ఆ దేశ ప్రొటెక్టివ్ ఫోర్సెస్ అయిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కూడా తిరగబడితే ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ కాదు, గాడ్ కూడా ఏం చేయలేడు. అదే ఇక్కడ జరిగింది. 1,90,00,000 మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకించారు. కానీ వీళ్ళలోని కొన్ని గ్రూప్స్ ప్రభుత్వం మీద దాడికి దిగారు. అలా దేశమంతా భయానికి గురైంది. ఈ బర్కినా ఫాసోలోని 2వ అతిపెద్ద రిలీజియన్ క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియన్ పీపుల్నే వీళ్ళంతా చంపేశారు, చంపుతూనే ఉన్నారు. సో చూడాలి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ ఇబ్రాహిం ట్రయోర్ ఎలా చేస్తాడు అని. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్గానే ఉంది, బట్ అసలు వార్ ఫ్రీ కంట్రీ అవ్వాలని, పీస్ఫుల్ కంట్రీగా మారాలి అని కోరుకుందాం. సో ఈ బర్కినా ఫాసో కంట్రీ వన్ ఆఫ్ ది వర్స్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్గా మారడానికి మెయిన్ రీజన్ ఈ సివిల్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్ వార్స్ వల్ల ఈ దేశం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ బాగోవు, ల్యాండ్ అంతా రాక్స్తో ఉంటుంది, సారవంతమైన మట్టి కాదు, అగ్రికల్చర్ అసలు లేదు, చాలా రేర్, రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్కి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండరు, లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఎకానమీ స్టేటస్ కూడా చాలా దారుణంగా ఉంది, అసలు ఎకానమీ స్టేబుల్గా ఉండదు. ఇలా ఈ బర్కినా ఫాసో కంట్రీ ది టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో 8th పొజిషన్లో ఉంది. నెంబర్ 7 మొజాంబిక్. ఈ కంట్రీ సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికాలోని ఒక కంట్రీ. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ మపుటో. ఈ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ పోర్చుగీస్. ఈ కంట్రీలో ప్రెసెంట్ 3,10,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళలో 62% క్రిస్టియన్ పీపుల్స్ ఉన్నారు, 19% ముస్లిమ్స్ ఉన్నారు. మిగిలిన పర్సెంట్లో జేసో, హిందూ, బహాయికి చెందిన వారు నివసిస్తున్నారు. మీకు ఈ కంట్రీ ఎంత డేంజరస్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కంట్రీ యొక్క నేషనల్ ఫ్లాగ్లోనే గన్ ఉంటుంది. అలానే ఇక్కడ కానిస్టేబుల్గా వర్క్ చేసే పోలీస్ చేతిలో కూడా AK-47 ఉంటుంది. ఈ కంట్రీ ఎంత పూర్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ దేశం మొత్తం ఒకే ఒక్క హాస్పిటల్ అండ్ స్కూల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ దేశ ప్రజలలో కేవలం 40% మంది మాత్రమే మంచి నీరు తాగుతున్నారు. 1458లో వాస్కో డ గామా ఈ దేశాన్ని కనిపెట్టారు. అలా చాలా సంవత్సరాలు పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇలా 1975న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 2 సంవత్సరాలలోనే ఫ్రీడమ్ వచ్చిన 2 సంవత్సరాలలోనే సివిల్ వార్స్ స్టార్ట్ అయ్యాయి ఈ కంట్రీలో.
ఇది 1992 వరకు జరిగింది. కేవలం ఈ వార్ వల్లే పూర్తిగా ఈ దేశం నాశనం అయిపోయింది. ఇలా ఈ ప్రపంచంలోనే ది వర్స్ట్ కంట్రీగా మారింది. ఈ దేశంలో ప్రజల యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 60 సంవత్సరాలు. ఎందుకంటే మలేరియా మరియు వైరస్లతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. చూసారా, ఇక్కడ మలేరియాకి కూడా క్లియర్ ట్రీట్మెంట్ లేదు. అంత దీనమైన స్థితిలో ఉంది ఈ దేశం. ఇలా ఈ దేశంలో ఒక కొత్త వ్యక్తి వెళ్ళి జీవించాలి అంటేనే భయపడేంత డేంజర్గా, బాధపడేంత పేదరికంతో మరియు జాలిపడేంత దీనమైన స్థితిలో ఉంది ఈ దేశం. సో ఇలా ఈ మొజంబిక్ కంట్రీ ప్రపంచంలోనే ది వర్స్ట్ కంట్రీస్ లిస్ట్లో 7వ ప్లేస్లో ఉంది. నెంబర్ 6 మాలి. ఈ దేశం వెస్ట్రన్ ఆఫ్రికాలో ఒక దేశంగా ఉంది. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ బమాకో. ఈ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. ఈ కంట్రీలో ప్రజెంట్ 2,36,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ దేశం ఆఫ్రికన్ దేశాలైన 7 దేశాల బార్డర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువ మంది 95% మంది ముస్లిం మతాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్ని ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఈ కంట్రీ ఎందుకు ది వర్స్ట్ కంట్రీగా ఉందో చూద్దాం. ఈ కంట్రీ బిలో పావర్టీ లైన్లో ఉంది. ప్రెసెంట్ అంటే అతి పేద దేశంగా ఉంది. మాల్ న్యూట్రిషన్, సరైన పోషక ఆహారం లేక, పోషక ఆహారం ఏంటి, అసలు ఇక్కడ తినడానికి సరైన ఫుడ్ అనేది ఉండదు. ఇక్కడ అసలు ఫుడ్ లేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎపిడమిస్, అంటువ్యాధులు. ఈ దేశంలో అంటువ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ కంట్రీ వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం మలేరియా అండ్ దీని తర్వాత కలోరా అనే డిసీజ్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కలోరా డిసీజ్ ఏంటంటే బ్యాక్టీరియా. ఇది డయేరియల్ ఇల్నెస్ ద్వారా వస్తుంది. ఎలా అంటే మన చుట్టూ ఉండే ప్లేసెస్ అనేవి క్లియర్గా ఉండాలి, అప్పుడే ఈ డిసీజ్ రాదు. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మురికివాడలు, స్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఈ కంట్రీ ఈ డిసీజ్తో ఇబ్బంది పడుతుంది. ఈ దేశంలో కనీసం తాగడానికి కూడా మంచినీరు దొరకవు. ఎందుకంటే ఇక్కడ ఏది క్లీన్గా ఉండదు. వెరీ లో ఇన్కమ్ ఎకానమీ. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఎంతలా అంటే తినడానికి సరైన ఫుడ్ అండ్ తాగడానికి మంచి నీరు లేవు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎకనామిక్ క్రైసిస్ ఎంత ఉంది అని. ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అంటే ఈ దేశంలో జనాభా అత్యంత ఎక్కువగా పెరుగుతున్నారు. ఎంతలా అంటే 2017 కంటే ఇప్పుడు 67% మంది ఎక్కువగా పెరిగారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఈ కంట్రీ పాపులేషన్ అనేది ర్యాపిడ్గా పెరుగుతుంది అని. క్లైమేట్ చేంజ్. ఈ కంట్రీలో స్టేబుల్గా క్లైమేట్ ఉండదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. వరదలు, కరువు, టెంపరేచర్ అనేది కూడా మారుతూనే ఉంటుంది. సో ఇలా ఈ కంట్రీ అగ్రికల్చర్గా అండ్ ఎకనామిక్ పరంగా పూర్తిగా పడిపోయింది. పొలిటికల్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు. ఇక్కడ ఎప్పుడు హ్యూమన్ రైట్స్ గొడవలు, ఇస్లామిక్ గొడవలు, టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూనే ఉంటాయి. అందులో 100 మంది చనిపోతూనే ఉంటారు. అందుకే ఇక్కడికి ట్రావెలర్స్ కూడా ఎక్కువగా వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. అలాగే చైన్ స్నాచింగ్, కిడ్నాప్లు, క్రైమ్స్, దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ కంట్రీ ఎందుకు వరల్డ్లోనే వర్స్ట్ కంట్రీస్ లిస్ట్లో ఒకటిగా ఉంది అనేది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ దేశంలోని చిన్న పిల్లలలో 5 సంవత్సరాలు వచ్చేలోపే 5 మందిలో ఒకరు చనిపోతున్నారు. సో ఇందుకు ఈ మాలి కంట్రీ ప్రపంచంలోనే ది టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ లిస్ట్లో 6th ప్లేస్లో ఉంది. కేవలం ఈ లిస్ట్లోనే కాదు, టాప్ 10 డేంజరస్, పూరెస్ట్, వాటర్ లేని కంట్రీస్ లిస్ట్లో కూడా ఒకటిగా ఉంది. నెంబర్ 5 బురుండి. ఈ బురుండి దేశం ఈస్ట్ ఆఫ్రికాలో ఒక దేశంగా ఉంది. ఈ కంట్రీకి బార్డర్ దేశాలుగా రువాండా, టాంజానియా మరియు కాంగో దేశాలు ఉన్నాయి. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ బుజుంబురా. ఈ కంట్రీలోని అఫీషియల్ లాంగ్వేజెస్ 3 ఉన్నాయి. అవేంటంటే కిరుండి, ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఈ దేశంలో ప్రజెంట్ 1,33,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఇందులో 60% కంటే ఎక్కువగా క్రిస్టియానిటీ ఉన్నారు. 15% క్యాథలిక్స్ ఉన్నారు. 20 నుండి 25% ఇండిజినియస్ బిలీఫ్స్ అంటే వేరే దేశ మతాలను ఆచరించేవారు ఉన్నారు. 5% ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇక్కడ మోస్ట్లీ క్రిస్టియన్సే ఎక్కువగా ఉన్నారు. ఈ కంట్రీ యొక్క ఎకానమీ సోర్స్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఇక్కడ కాఫీ అండ్ టీ కాప్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ దేశం ఎందుకు ది వర్స్ట్ కంట్రీగా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ బురుండి కంట్రీ ప్రపంచంలోనే అతిపేద దేశాలలో ఒకటిగా ఉంది. ఎందుకంటే
ఇక్కడ నేను నిన్ను చంపేస్తా అన్నా కూడా ఏమీ ఇవ్వలేని పొజిషన్లో ఈ దేశం మరియు ఈ దేశ ప్రజలు ఉన్నారు. ఈ దేశంలో బ్రతకాలి అంటే ఒక పోరాటం. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఒక పూట తింటే మరో పూట తినడానికి ఫుడ్ అనేది దొరుకుతుందో లేదో అని అనుమానంతోనే బ్రతకాలి ఇక్కడ. అలాగే జీవించాలి అంటే యుద్ధం చేయాలి. ఇక్కడ మురికిని తట్టుకొని జీవించడం అనేది ఒక టాస్క్ లాంటిది. కానీ ప్రతిరోజు జీవితాంతం ఈ టాస్క్ చేస్తూనే ఉండాలి. ఎలా అంటే ఇక్కడ రోడ్స్ క్లీన్గా ఉండవు. రోడ్సే కాదు, కనీసం వీళ్ళు ఉండే ఇంటిని కూడా క్లీన్గా ఉంచుకోరు. ఇలా ఇక్కడ రోడ్స్ మీద తిరగాలి అన్నా కానీ సాధ్యం కాని సిచ్యువేషన్లో ఈ కంట్రీ ఉంది. అందుకే ఇక్కడికి విజిటర్స్ వెళ్ళాలి అంటే భయపడతారు. ఎందుకంటే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు, క్రైమ్లు, కిడ్నాప్లు, మర్డర్లు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. అందుకే విజిటర్స్ ఇక్కడికి వెళ్ళరు. ఈ కంట్రీ ఇంత వర్స్ట్ కంట్రీగా మారడానికి మెయిన్ రీజన్ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి, అంటే 1962లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు, మత గొడవలు, గవర్నమెంట్ వ్యతిరేకత ఎంతంటే ఇక్కడ పోలీసుల మీద రివర్స్ అయ్యి వాళ్ళ మీద కూడా గొడవ చేసేంత వైలెంట్గా ఈ దేశ ప్రజలు ఉన్నారు. ఇక్కడ గొడవల వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రజలు మోస్ట్లీ ఎయిడ్స్ అండ్ మలేరియా వల్ల చాలామంది చనిపోతున్నారు. కేవలం ఈ జబ్బుల వల్లే ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు అంటే ఈ దేశంలోని హెల్త్ కేర్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ఈ దేశం ప్రతి ఒక్క ఫ్యాక్టర్లోనూ చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. ఇలా ఈ దేశం టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్లో 5th ప్లేస్లో ఉంది. నెంబర్ 4, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీ ఆఫ్రికన్ కంట్రీస్లోని సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో 58,15,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ కంట్రీకి బార్డర్గా చాడ్, సుడాన్, సౌత్ సుడాన్, కాంగో అండ్ కెమెరూన్ లాంటి దేశాలు ఈ దేశానికి బార్డర్గా ఉన్నాయి. ఈ దేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్గా ఫ్రెంచ్, సాంగో, లింగువా, ఫ్రాన్స్ అనే భాషలు అఫీషియల్గా ఉన్నాయి. ఇక్కడ 90% మంది క్రిస్టియన్ ప్రజలు నివసిస్తున్నారు. అలాగే 9% మంది ముస్లిమ్స్ నివసిస్తున్నారు. మిగిలిన 1%లో ఆఫ్రికన్కి చెందిన రిలీజన్ వాళ్ళు నివసిస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ కంట్రీ న్యాచురల్ రిసోర్సెస్కి చాలా ఫేమస్గా ఉంది. లైక్ డైమండ్స్, గోల్డ్, యురేనియం ఇక్కడ దొరుకుతాయి. కానీ ఈ దేశం ఇప్పటికీ నెంబర్ 3, నైజర్. ఈ నైజర్ కంట్రీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. ఈ కంట్రీకి బార్డర్గా లిబియా, చాడ్, నైజీరియా, బర్కినా ఫాసో, అల్జీరియా అండ్ మాలి లాంటి దేశాలు బార్డర్గా ఉన్నాయి. ఈ దేశానికి క్యాపిటల్ సిటీగా నియామే అనే సిటీ ఉంది. ఈ నైజర్ దేశంలోని జియోగ్రఫీలో మెయిన్గా అట్రాక్టింగ్ పాయింట్స్ 2. ఒకటి సహారా డెజర్ట్, ఇంకోటి నైజర్ రివర్. ఇవి రెండు ఈ దేశంలో ది మోస్ట్ ఫేమస్ థింగ్స్. ప్రస్తుతం నైజర్ దేశంలో 2,72,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. నైజర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. కానీ ఇక్కడ హౌసా, జార్మా అండ్ టారెక్ అనే భాషలు కూడా మాట్లాడతారు. ఈ నైజర్ దేశం ప్రాధాన్యంగా ఆధారపడేది అగ్రికల్చర్ అండ్ మైనింగ్ మీద. కానీ ఇక్కడ కరువు ఎక్కువగా ఉంది. ఈ దేశంలో మోస్ట్లీ అంటే 98% మంది ముస్లిమ్సే నివసిస్తున్నారు. అండ్ మిగిలిన 2%లో మేజర్గా సున్నీ అనే రిలీజియన్కి చెందిన వారు నివసిస్తున్నారు. ఇక్కడ పాలిటిక్స్ విషయానికి వస్తే అసలు స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు. ఇక్కడ మోస్ట్లీ మిలిటరీ మరియు సివిలియన్సే ఈ దేశాన్ని రూల్ చేస్తూ ఉంటారు. ఈ నైజర్ దేశం వైల్డ్ లైఫ్కి చాలా ఫేమస్. అంటే ఇక్కడ ఎలిఫెంట్స్, జిరాఫీస్ మరియు చాలా అరుదైన పక్షులు ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ దేశం ఎందుకు వన్ ఆఫ్ ది వర్స్ట్ కంట్రీస్ లిస్ట్లో 3rd పొజిషన్లో ఉంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఈ దేశం ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ. ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేయడానికి సరైన సంపద లేదు. ఇలా ఈ దేశం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఎకానమీ పరంగా ఇక్కడ ఏమీ లేదు. సెకండ్ పాయింట్, ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా వాళ్ళు సరిగా పని చేయలేదు అంటే మిలిటరీ అయినా సివిలియన్స్ అయినా ఆ గవర్నమెంట్ని కూల్చి మరీ వాళ్ళు ఆ దేశాన్ని పరిపాలిస్తారు. రీసెంట్గా 5 నెలల ముందు కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్న బౌసంని మిలిటరీ కిడ్నాప్ చేసి బౌసం కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని మిలిటరీ లీడర్ అయిన
అమోడా ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకొని తనే ఈ నైజర్ దేశానికి లీడర్గా మారాడు. కానీ మిలిటరీ సిఎన్ఎస్పి కమాండర్ అయిన జుంటా ప్రెసిడెంట్ ఈ దేశానికి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా రూల్ చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్గా ఈ కంట్రీని మొత్తం టేకప్ చేసి ఈ కంట్రీని ప్రెసిడెంట్గా రూల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఈ దేశంలో వార్ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటికీ హీట్ అలానే ఉంది. ఇలా ఒక దేశానికి ప్రెసిడెంట్ అయిన వ్యక్తిని బంధించడం తప్పు అని, ఇది ప్రపంచానికి చాలా చెడ్డగా ప్రొజెక్ట్ అవుతుంది అని, దేశాన్ని కాపాడాల్సిన ఆర్మీ ఇలా చేయడం తప్పని ఎకోవాస్ అధ్యక్షుడైన డాక్టర్ ఒమర్ అలియా టౌరే అనే వ్యక్తి ఈ నైజర్ దేశం యొక్క మిలిటరీ మీద యుద్ధం ప్రకటించాడు. ఇతను ఎకోవాస్ యొక్క ప్రెసిడెంట్. ఎకోవాస్ ఏంటి అంటే ఎకనామిక్ కమ్యూనిటీ వెస్ట్ ఆఫ్ ఆఫ్రికన్ స్టేట్స్. ఇది ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్. ఈ యూనియన్లో 15 ఆఫ్రికన్ దేశాలు కలిసి ఉన్నాయి. ఇవన్నీ వెస్ట్ ఆఫ్రికాకి చెందిన దేశాలు. సో ఈ ఎకోవాస్కి ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఒమర్ అలియా టౌరే అనే వ్యక్తి ఈ నైజర్ మిలిటరీ చేసింది తప్పని వీళ్ళ మీద వార్ డిక్లేర్ చేశాడు. ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు అంటే నైజర్ మిలిటరీ చేసింది తప్పు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, కానీ ఒక దేశ ప్రెసిడెంట్ని, ఆ దేశాన్ని కాపాడాల్సిన మిలిటరీనే ఇలా చేయడం అనేది నేరం. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. అసలు ఈ నైజర్ మీద ఎందుకు ఎకోవాస్ వార్ డిక్లేర్ చేసింది అంటే మీకు చెప్పాను కదా, ఈ ఎకోవాస్ యూనియన్లో 15 దేశాలు కలిసి ఉన్నాయి. అందులో ఒకటి ఈ నైజర్ దేశం కూడా. అందుకే ఈ ఎకోవాస్ ప్రెసిడెంట్ మరియు నైజీరియా ప్రెసిడెంట్ అయిన బోలా టినుబు ఈ డిసిషన్ తీసుకున్నారు. దీనికి ఈ యూనియన్లో ఉన్న అన్ని దేశాలు కూడా మద్దతు తెలిపాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నైజర్ దేశం వేరు, నైజీరియా దేశం వేరు. నైజీరియా ప్రెసిడెంట్ బోలా టినుబు దీనికి మెయిన్ రీజన్. ఈ వార్ డిసిషన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ నైజీరియాకి ప్రెసిడెంట్ అయిన బోలా టినుబు. సో ఇలా అప్పటి నుండి ఈ నైజర్ దేశంలో వార్ జరుగుతూనే ఉంది. అలా నైజర్ దేశానికి మిలిటరీ గవర్నమెంట్కి మాలి మరియు బర్కినా ఫాసో దేశాలు కూడా సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు మిలిటరీ రూలే జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఎందుకు ఈ నైజర్ దేశ మిలిటరీ తన దేశ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ బౌజమ్ని అదుపులోకి తీసుకున్నారు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇతని రూలింగ్లోకి వచ్చినప్పటి నుండి దేశం నాశనం అయింది. అన్నీ మారిపోయాయి. దేశం ఎకనామిక్గా పూర్తిగా పడిపోయింది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు అని, అసలు దేశాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన మాకే సరిగ్గా ఫుడ్ లేదు, సపోర్ట్ లేదు, వెపన్స్ లేవు, వార్ టైంలో చాలామంది సైనికులు చనిపోతున్నారు అని, ఇలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవి మారాలి అనే ఇలా చేశాం అని చెప్పారు. అవును, ఇది నిజం. ఇతను ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఈ దేశం పూర్తిగా పూరెస్ట్ కంట్రీగా మారిపోయింది. దేశం యొక్క తలరాత మారిపోయింది, నాశనం అయిపోయింది. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ దేశ ప్రెసిడెంట్ బౌజమ్ని అదుపులోకి తీసుకోవడానికి ఈ దేశ మిలిటరీ 4 సార్లు ట్రై చేసింది, కానీ విఫలమైంది. బట్ 5వసారి ప్రెసిడెంట్ని కంట్రోల్లోకి తీసుకుంది. అతన్నే కాదు, అతని ఫ్యామిలీని కూడా అదుపులోకి తీసుకుంది. ఎందుకంటే దేశంలో ఇంకా అల్లర్లు రేపుతారు, వాళ్ళే ప్రెసిడెంట్గా ఉంటారని వాళ్ళ ఫ్యామిలీని కూడా అదుపులోకి తీసుకుంది. సో ఇలా ప్రస్తుతం ఈ నైజర్ దేశం ఆ దేశ మిలిటరీ చేతుల్లో ఉంది. ఇలా ఈ దేశ మిలిటరీలోని సిఎన్ఎస్పి కమాండర్ అయిన జుంటా చేతిలో ఈ దేశం ఉంది. ఇతనే ఇప్పుడు ఈ దేశ ప్రెసిడెంట్గా రూల్ చేస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతం నైజర్ దేశం మిలిటరీ రూలింగ్లో ఉంది. ఒకవేళ మిలిటరీ ఈ డిసిషన్ తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ దేశ ప్రజలే గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు, సివిలియన్ రూలింగ్గా మార్చేవారు. అంత దారుణంగా ఆ దేశం మారింది. సో ఇది అబ్జర్వ్ చేసిన మిలిటరీ ఈ డిసిషన్ తీసుకుంది. ఇలా ఈ దేశంలో ఉన్న మన ఇండియన్స్ని మన దేశానికి తిరిగి రమ్మని ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకంటే ఎకోవాస్ వార్ డిక్లైన్ చేసింది. అలాగే యుఎన్ నేషన్స్ కూడా ఈ కంట్రీ మీద చాలా కోపంగా ఉన్నాయి. కాబట్టి వార్ పెద్దది అవుతుంది అని, అక్కడ ఉండడం సేఫ్ కాదు అని ఇండియన్స్ని మన ఇండియాకి తిరిగి రమ్మని ఆర్డర్స్ పాస్ చేశాయి. నైజర్లో 250 మంది ఇండియన్స్ ఉన్నారు. అందులో కొంతమంది మేబీ 150 మంది ఫ్రాన్స్ ఎవాక్యుయేట్ చేస్తున్న ఫ్లైట్లో ఇండియాకి తిరిగి వచ్చేశారు. నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు, బట్ ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ వచ్చేశారు. మిగిలిన వారు సేఫ్గానే ఉన్నాం అని చెప్పారు. బట్ నైజర్లో ఇప్పుడు పూర్తిగా ఫ్లైట్స్ ఆపేశారు. ఎవరైనా వెళ్ళాలి అంటే రోడ్స్ లేదా బోట్స్ ద్వారానే
వెళ్ళాలి. సో ఇలా ఈ దేశం ప్రజెంట్ వార్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. థర్డ్ పాయింట్, ఉగ్రవాద దాడులు. ఈ దేశంలో ప్రెసిడెంట్ బౌజంగా ఉన్నప్పటి నుండి ఉగ్రవాదులు ఎక్కువైపోయారు. అలాగే వాళ్ళ దాడులు కూడా ఎక్కువైపోయాయి. చాలామందిని చంపుతూ ఉగ్రవాద స్థావరంగా ఈ దేశాన్ని మార్చేశారు. మెయిన్ ఇందుకే ఈ దేశ మిలిటరీ ప్రెసిడెంట్ని దించేసి వాళ్ళ కంట్రోల్లోకి ఈ దేశాన్ని తీసుకున్నారు. సో ఇలా గవర్నమెంట్ వల్ల, ఉగ్రవాదుల వల్ల, వార్స్ వల్ల ఈ దేశం పూర్తిగా నాశనమైంది. ఈ దేశంలో రిసోర్సెస్ చాలా ఉన్నాయి. గోల్డ్, డైమండ్, యురేనియం ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటిని బ్యాడ్గానే యూజ్ చేశారు. దేశ డెవలప్మెంట్ కోసం కాదు. ఇంత విలువైనవి ఉన్నాయి కానీ ఈ దేశంలో ప్రజలు తినడానికి ఫుడ్ లేక చనిపోతున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది అనేది. అందుకే ఈ నైజర్ దేశం టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో థర్డ్ పొజిషన్లో ఉంది. నెంబర్ 2, చాడ్. ఈ చాడ్ దేశం నార్త్ సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. ఈ దేశం యొక్క క్యాపిటల్ సిటీ జమేనా. ఈ జమేనా సిటీ ఈ దేశంలోనే అతిపెద్ద సిటీగా ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో 1,69,00,000 మందికి పైగా నివసిస్తున్నారు. ఇందులో 55.1% ముస్లిమ్స్ నివసిస్తున్నారు, 41.1% క్రిస్టియన్స్ నివసిస్తున్నారు. యానిమిజంకి చెందిన వారు 0.3% మంది నివసిస్తున్నారు. అసలు రిలీజియనే లేని వాళ్ళు 2.8% ఉన్నారు. ఏ రిలీజియన్ అనేది తెలియని వాళ్ళు 0.7% మంది నివసిస్తున్నారు. చాడ్ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అండ్ అరబిక్. ఇవి కాకుండా ఇక్కడ చాలా భాషలు మాట్లాడతారు. దాదాపుగా 100 భాషలు ఇక్కడ మాట్లాడతారు. ఈ దేశంలో మోస్ట్ ఫేమస్ సహారా డెజర్ట్. అలాగే ఇక్కడ సాహెల్ అనే రీజియన్ ఉంది. ఇది ది మోస్ట్ ఫేమస్ ఆఫ్రికాలోనే. సో ఈ సాహెల్ అనే రీజియన్ ఇక్కడ ఉంది. ఈ దేశంలో సవానా అనే ప్లేస్ కూడా ఉంది. ఇది మోస్ట్లీ ఫేమస్. ఈ సవానా ఏంటి అంటే ఇది ఒక నేచర్ ప్లేస్, గ్రీన్ గ్రాస్ ల్యాండ్ ప్లేస్. అండ్ లేక్ చాడ్ అనే సరస్సు ఇక్కడ ఉంది. ఇది ఆఫ్రికన్ కంట్రీస్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లేక్. సో ఈ లేక్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటికీ ఒక పెద్ద వాటర్ రిజర్వాయర్ లాంటిది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ థింగ్గా ఉంది. ఈ దేశంలో ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఈ దేశ ఎకానమీ రన్ అయ్యేది అగ్రికల్చర్ మీద, కానీ అది కూడా కరువు వల్ల నాశనం అవుతుంది. ఇది కాకుండా ఆయిల్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలా ఈ దేశం కొంచెం సర్వైవ్ అవుతుంది. కానీ ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఈ దేశం ఎందుకు ప్రపంచంలోనే వర్స్ట్ కంట్రీగా ఉంది అనేది తెలుసుకుందాం. మెయిన్గా క్లైమేట్ చేంజ్. ఇక్కడ వాతావరణం సరిగ్గా స్టేబుల్గా ఉండదు. ఎప్పుడు క్లైమేట్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది. 2, ఈ దేశం వేరే దేశాలతో పొత్తులలో లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేశంతో బ్యాడ్గానే ఉంది. ఇలా ఈ దేశంలో మోస్ట్లీ వార్స్, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ఈ దేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది డేంజరస్ కంట్రీగా కూడా ఉంది. ఇక్కడ మోస్ట్లీ 80% మంది ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. ఎలా అంటే ఇక్కడ ప్రజలు రోజుకి 70 రూపాయలు కూడా సంపాదించడం కష్టం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది. ఇలా ఈ దేశంలో తినడానికి ఫుడ్ లేక, తాగడానికి మంచి నీరు లేక చనిపోతున్నారు. ఎందుకు ఈ దేశంలో రిసోర్సెస్ లేవా అంటే ఉన్నాయి. గోల్డ్, యురేనియం ఇలా చాలా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అనేవి ఈ దేశంలో ఉన్నాయి. ఇలా ఈ ప్రపంచంలోనే ది కాస్ట్లీయెస్ట్ థింగ్స్ని ఈ దేశం ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ వాటి మీద వచ్చే డబ్బుని ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ఖర్చు చేయరు. గవర్నమెంట్లో ఉన్నవారు లేదా రూల్ చేస్తున్నవారు మింగేస్తున్నారు. అలాగే ఈ కంట్రీలో కరప్షన్ అనేది పీక్స్లో ఉంటుంది. బట్ ఈ కంట్రీని ప్రజెంట్ మిలిటరీ రూల్ చేస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఈ దేశాలలో ప్రెసిడెంట్ రూల్ బాగాలేదు అంటే ప్రెసిడెంట్ని చంపైనా మిలిటరీ టేకప్ చేస్తుంది. లేకపోతే ఆ దేశాలు టెర్రరిస్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అనే భయంతో ఇలా చేస్తుంది. బట్ మిలిటరీ టేకప్ చేసినా కానీ వాళ్ళు కూడా డెవలప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కంట్రీస్ ఆల్రెడీ అట్టడుగులోకి వెళ్ళిపోయాయి. ఇది కాకుండా ఎప్పుడు చూడు గొడవలు, టెర్రరిస్ట్ అటాక్లు, మర్డర్లు, క్రైమ్లు, థెఫ్ట్లు, కిడ్నాప్లు. ఇంకెలా ఈ దేశాలు కోలుకుంటాయి? అలాగే ఈ చాడ్ దేశంలో అసలు క్లీన్నెస్ అనేది ఉండదు. ఎంతలా అంటే ఒకవేళ ఓసిడి పర్సన్ ఇక్కడికి వెళ్ళాడు అంటే గంటలో అతని డెడ్ బాడీని తీసుకుని రావచ్చు. అంత వర్స్ట్గా ఉంటుంది. ఈ చాడ్ దేశంలో
ఏది కూడా కరెక్ట్గా ఉండదు. పొలిటీషియన్స్ నుండి ప్రజల వరకు ప్రతి ఒక్కటి కూడా కల్తీగానే ఉంటుంది. అందుకే ఈ దేశం టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. నెంబర్ 1 సౌత్ సుడాన్. ఈ సౌత్ సుడాన్ దేశం ఈస్ట్ సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? జూలై 9, 2011న ఫ్రీడమ్ వచ్చింది. ఈ దేశ క్యాపిటల్ సిటీ జూబా. ఈ జూబా సిటీనే ఈ సౌత్ సుడాన్లో అతిపెద్ద సిటీ. ప్రస్తుతం సౌత్ సుడాన్ దేశంలో 1,11,70,000 మంది నివసిస్తున్నారు. అంటే ఈ దేశ పాపులేషన్ ప్రపంచ జనాభాలో 0.14%గా ఉంది. 1 స్క్వేర్ కిలోమీటర్కి 18 మంది నివసిస్తున్నారు. ఈ కంట్రీకి బార్డర్గా ఇథియోపియా, సూడాన్, కాంగో, ఉగాండా అండ్ కెన్యా దేశాలు ఉన్నాయి. సౌత్ సూడాన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ అరబిక్. ఇవి కాకుండా ఈ దేశంలో డింకా, న్యూయర్, బారీ, జండే, షిల్లుక్ అనే భాషలు కూడా మాట్లాడతారు. ఈ దేశం ఎంత పెద్దదో తెలుసా? 6,44,330 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే ఆఫ్రికా దేశాలలోనే 19వ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలోనే 43వ అతిపెద్ద దేశంగా ఉంది. ఈ సౌత్ సుడాన్ దేశంలోనే నైల్ నది ఉంది. ఇక్కడ నేల తడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ సెవన్నా కూడా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఆయిల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవే ఈ దేశాన్ని కాపాడుతున్నాయి ఆర్థికంగా. బట్ ఈ సౌత్ సుడాన్ దేశం ఈ ప్రపంచంలోనే ఏదైతే వర్స్ట్, డేంజరస్, పూరెస్ట్, చీపెస్ట్, డర్టీయెస్ట్ ఇలా బ్యాడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్లో ఈ దేశం ఉంటుంది. అది కూడా టాప్ 10 అండ్ మోస్ట్లీ టాప్ 5 లిస్ట్లో ఎక్కువగా ఉంటుంది. అంత చెత్త దేశం ఈ సౌత్ సుడాన్. సో ఇప్పుడు ఎందుకు ఈ సౌత్ సుడాన్ దేశం అత్యంత వర్స్ట్ దేశంగా మారింది అనేది తెలుసుకుందాం. సౌత్ సుడాన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కటని కాదు, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అవే దేశంలో యుద్ధాలు. రీసెంట్గా ఒక 8 months బ్యాక్ కూడా భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ దేశ ఆర్మీకి మరియు పారామిలిటరీ ఫోర్సెస్కి మధ్య యుద్ధం జరిగింది. దీని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇది కాకుండా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అంటే ఇక్కడ పాలిటిక్స్ ఉండవు. మోస్ట్లీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని దించేస్తారు. మరియు ఎకానమీ ఇష్యూస్. ఆర్థికంగా ఈ దేశం అట్టడుగు స్థానంలో ఉంది. ఎంతలా అంటే టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్లో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ దేశం. సివిల్ వార్స్. ఫ్రీడమ్ వచ్చినప్పటి నుండి ఇక్కడ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. కంప్లీట్ వైలెంట్ దేశంగా మారిపోయింది. ఇలా తినడానికి ఫుడ్ లేక, తాగడానికి నీరు లేక, బిలో పవర్టీ లైన్లో బ్రతుకుతూ మలేరియా, HIV, ఎయిడ్స్, పోలియో, ఎబోలా మరియు కరోనా వైరస్తో ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అండ్ చనిపోతూ ఉన్నారు. ఇలా ఎందుకుంది అంటే కరప్షన్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, వైలెన్స్. వీటి కారణాల వల్ల ఈ దేశ సామాన్య ప్రజలు చనిపోతున్నారు. రీసెంట్గా ఇక్కడ యుద్ధం జరిగింది, జరుగుతూనే ఉంది. అది ఏంటి అనేది చూద్దాం. ఈ సూడాన్ దేశానికి ప్రెసిడెంట్గా 2011 నుండి సాల్వా కిర్ మాయాడిట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇతనే ఇక్కడ మొట్టమొదటి ప్రెసిడెంట్. ఐ థింక్ ఇతనే ఇక్కడ లాస్ట్ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. ఈ దేశంలో కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమే ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సపరేట్ స్టేట్ గవర్నమెంట్ ఉండదు. సో ఇలా ఇతని రూలింగ్ బాలేదు అని, ఈ దేశాన్ని చాలా దారుణంగా మార్చాడు అని, ఇతన్ని దించేసి మిలిటరీ కంట్రోల్లోకి ఈ దేశాన్ని తీసుకోవాలి అని మిలిటరీ అనుకుంది. కానీ వీళ్ళలోనే మేము కంట్రోల్ చేసి రూల్ చేస్తాం, మేము పరిపాలిస్తామని ఈ దేశ మిలిటరీకి మరియు పారామిలిటరీకి మధ్య గొడవ స్టార్ట్ అయింది. అలా ఈ గొడవ కాస్త యుద్ధంగా మారింది. ఎందుకంటే ఈ 2 గ్రూప్స్లోని లీడర్స్ ఒప్పుకోలేదు. నాకు పవర్ కావాలి, నాకు పవర్ కావాలి అని. మిలిటరీలోని లెఫ్టినెంట్ జనరల్ అయిన అబ్దుల్ ఫటా అల్ బరాన్ మరియు పారామిలిటరీ లీడర్ అయిన మొహమ్మద్ హమ్దా డాగలో అనే వీళ్ళిద్దరి వల్ల ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకంటే పవర్ కోసం, కంట్రీని కంట్రోల్ చేసి రూలింగ్లోకి రావాలి అని. బట్ ప్రజెంట్ అయితే ఈ దేశ ప్రెసిడెంట్ అయిన కీరే రూలింగ్లో ఉన్నాడు. కానీ చెప్పలేం, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇలా ఉండడం వల్ల మన దేశంలో వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళని మన దేశ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే వారు ఇంకా భయంకరంగా మారుతుంది అని స్పెషల్ ఫ్లైట్లో ఆపరేషన్ కావేరీ అనే పేరుతో మన దేశ ప్రజలని 365 మందిని తీసుకొని వచ్చారు.
అందులో మన తెలుగు వ్యక్తి బాపట్ల చీరాలకి చెందిన వ్యక్తి విష్ణువర్ధన్ కూడా సేఫ్గా ఇండియాకి తిరిగి వచ్చేశాడు. ఇలా ఆధిపత్యం కోసం చేసిన వార్లో దేశం మొత్తం ప్రాబ్లం ఫేస్ చేసింది. మన ఇండియన్స్ మాత్రమే కాదు, ఈ వార్ వల్ల సౌత్ సుడాన్లోని ప్రజలు కూడా భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకో పాయింట్ మిస్ అయ్యాను. ఇక్కడ ప్రెసిడెంట్ రూలింగ్ ఉంది, కానీ గత 2 సంవత్సరాలుగా అంటే 2021 నుండి సౌత్ సుడాన్ దేశ మిలిటరీని రూల్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశ ప్రెసిడెంట్ ఒక డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క కమాండర్. అలా ఈ దేశం యొక్క పారామిలిటరీ మరియు ఆర్మీ వల్ల ఈ దేశంలో ఇంత పెద్ద గొడవలు క్రియేట్ అయ్యాయి. అలాగే ఈ దేశం పూర్తిగా నాశనం అయిపోయింది. సో ఇలా ఈ దేశం అత్యంత వర్స్ట్ దేశంగా, డేంజరస్ దేశంగా, పూరెస్ట్ దేశంగా, డర్టీయెస్ట్ దేశంగా, చీపెస్ట్ దేశంగా ఇలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసే ప్రతి ఒక్క లిస్ట్లోనూ టాప్ ప్లేస్లో ఈ సౌత్ సుడాన్ కంట్రీ ఉంది. అలా ఈ ప్రపంచంలోనే వర్స్ట్ కంట్రీగా సౌత్ సుడాన్ దేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సౌత్ సుడాన్ ఈజ్ ది వర్స్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా? ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన, ఖరీదైన రేర్ ఎలిమెంట్స్ దొరుకుతాయి. అయినా కానీ ఎందుకు ఈ దేశాలు దీనమైన పరిస్థితిలో బిలో పవర్టీ లైన్కి దిగువన జీవిస్తున్నారు అని ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటుంది, కానీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెయిన్లీ ఈ దేశంలోని ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ రిసోర్సెస్ గురించి అయితే చెప్పానో అవి ఇక్కడ ఉన్నాయో లేదో అనేది కూడా వీళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా వాటి యూస్ ఏంటి, వాటి కాస్ట్ ఎంత అనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అసలు చదువుకోరు, ఎడ్యుకేషన్ని క్రైమ్ లాగా చూస్తారు. అందుకే వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. దేని గురించి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. తెలుసుకోవాలి అనుకున్నా చదవలేరు. ఎందుకు దీన్ని మెయిన్ పాయింట్గా చెప్తున్నా అంటే, చదివితేనే కదా అండి దేని గురించి అయినా తెలుసుకోగలం. అలా వీళ్ళకి వీళ్ళ దేశం గురించే సరిగా తెలియదు. సెకండ్ పాయింట్, పాలిటీషియన్స్. ఈ దేశాలలోని నాయకులు ఆ దేశానికి ఏం చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ప్రజల్ని ఎలా కాపాడాలి అని ఆలోచించరు. పదవిలో ఉన్నంతకాలం ఎలా దోచుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. అలా ప్రతి ఒక్క దేశంతో బేరాలు మాట్లాడతారు. థర్డ్ పాయింట్, కరప్షన్. ఈ దేశంలో కరప్షన్ ఎంతలా ఉంది అంటే, సామాన్యుడు వెళ్ళి పెన్ పక్కకి జరపమన్నా కానీ లంచం కట్టాలి. ఇలా ధనవంతులు కుబేరులు అవుతున్నారు, పేదవాళ్ళు మురికి వాళ్ళు అవుతున్నారు. ఫోర్త్ పాయింట్, వార్స్, యుద్ధాలు. చిన్న చిన్న గొడవలకి యుద్ధాలు చేసుకుంటారు. ఫిఫ్త్ పాయింట్, ప్రపంచంలోని దేశాలు అన్నీ కూడా ఈ ఆఫ్రికన్ దేశాల మీద డిపెండ్ అయ్యాయి. ఎలా అంటే రిసోర్సెస్. ఆఫ్రికాలో రిసోర్సెస్ వల్ల ఇక్కడ దొరికేవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడ దొరకవు. అందుకే ఆఫ్రికాలో అన్ని దేశాలు మైనింగ్స్ చేస్తాయి. వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వీళ్ళేమో కాస్ట్లీగా అమ్ముతారు, కానీ వీళ్ళకి మాత్రం చిల్లర పడేస్తారు. కానీ ఆ మైనింగ్స్కి మాత్రం జస్ట్ పర్మిషన్ మాత్రమే ఆఫ్రికన్ కంట్రీస్ ఇస్తాయి. ఆ మైనింగ్స్కి అయ్యే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ మైనింగ్ చేసే దేశాలే పెట్టుకుంటాయి. కాబట్టి ఈ ఆఫ్రికన్ కంట్రీస్ డెవలప్ అయితే వేరే కంట్రీస్ కూడా మైనింగ్ చేయాలి అంటే ఎక్కువ పే చేయాలి. వీళ్ళ కంట్రోల్లో ఆఫ్రికా ఉండదు, కాబట్టి ఇలా చేస్తారు. డెవలప్ అవ్వనివ్వరు, నాలెడ్జ్ గెయిన్ చేసుకునేవారు, ఎడ్యుకేషన్ ఇవ్వరు, పవర్ ఇవ్వరు. ఆ కంట్రీస్ని ఇండిపెండెంట్గా ఉండనివ్వరు, పీస్ఫుల్గా అస్సలు వదలరు. ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ స్టేబుల్గా నిలబడ్డాయి అంటే వాళ్ళ చేతుల్లోంచి జారిపోతాయి అని ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఇండైరెక్ట్గా క్రియేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. కానీ ఎలా అంటే వాళ్ళకి 1000 రూపీస్ అవసరం ఉంటే 10 రూపీస్ ఇస్తారు. దానివల్ల వాళ్ళ అవసరం తీరదు, ఆశ మారదు. ఇలా ప్రపంచ దేశాల మధ్య ఆఫ్రికన్ దేశాలు నలిగిపోతున్నాయి. ఇదే ఈ స్క్రిప్ట్ రాస్తూ రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఇట్స్ 100% ట్రూ. ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ ఆఫ్రికన్ దేశాలలో మొత్తం 54 దేశాలు ఉన్నాయి ప్రెజెంట్. కానీ ఇందులో కనీసం 10 దేశాలు కూడా అబోవ్ పవర్టీ లైన్లో లేవు. ఎందుకంటే వేరే దేశాలు ఈ దేశాలలో నుంచి దోచుకుంటూ ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి. కానీ ఒకప్పుడు ఆఫ్రికన్ దేశాలలో ఒకటిగా ఉన్న 2 దేశాలు, వెస్ట్రన్ సహారా అండ్ సోమాలిలాండ్ అనే ఈ 2 దేశాలు సపరేట్ అయ్యి ఇండిపెండెన్స్తో కొంచెం స్టేబుల్గా ఉన్నాయి. ఇంతే. మిగిలిన ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా దారుణమైన స్థితిలో అట్టడుగున జీవిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఆఫ్రికన్ దేశాలను కంట్రోల్ చేస్తూ మైనింగ్ చేస్తున్న దేశాలు ఏంటి అనేది తెలుసుకుందాం. నెంబర్ 1 చైనా, నెంబర్ 2 కెనడా, నెంబర్ 3 ఆస్ట్రేలియా, నెంబర్ 4 యూకే, నెంబర్ 5 ఇండియా, నెంబర్ 6 రష్యా,
ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, కానీ ఇవి టాప్ కంట్రీస్. అత్యంత అధికంగా మైనింగ్ చేస్తూ ఉన్న దేశాలు ఇవే. అలాగే ఈ దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాయి. వీటిలో చైనా అండ్ రష్యా ఇవి రెండు కన్నింగ్ కంట్రీస్. అసలు ఆఫ్రికాలో జరిగే గొడవలకు మెయిన్ రీజన్ ఈ దేశాలే. ఈ దేశాల వల్లే ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ అది ఎక్స్పోజ్ అవ్వనివ్వరు. సో ఇవి గైస్ ఈ కంట్రీస్ నాశనం అవ్వడానికి గల మెయిన్ రీజన్స్. అలాగే ది టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఏంటి అనేది సింపుల్గా లో టు హై ఆర్డర్లో చెప్తాను చూడండి. అలాగే ఈ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పిఎం ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. ఎవరు రూల్ చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. సో హియర్ వి గో. నెంబర్ 10 పపావు న్యూ గిని. గిని యొక్క ప్రెసిడెంట్ మమాడి డొంబోయా అండ్ గిని యొక్క ప్రైమ్ మినిస్టర్ బెర్నార్డ్ గొమోయు. వీళ్ళు ఈ దేశాన్ని జూలై 17, 2022 నుండి రూల్ చేస్తున్నారు. నెంబర్ 9 ఎమెన్ యొక్క ప్రెసిడెంట్ రషాద్ మహమ్మద్ అల్ అలీమి అండ్ ఎమెన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్. వీళ్ళు ఈ దేశాన్ని ఏప్రిల్ 7, 2022 నుండి రూల్ చేస్తున్నారు. నెంబర్ 8 బర్కినా ఫాసో యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం ట్రయోర్ అండ్ బర్కినా ఫాసో యొక్క ప్రైమ్ మినిస్టర్ అపోలినైర్ జే కేలెమ్ డే టంబేలా. వీళ్ళు ఈ దేశాన్ని సెప్టెంబర్ 30, 2022 నుండి రూల్ చేస్తున్నారు. నెంబర్ 7 మొజాంబిక్ యొక్క ప్రెసిడెంట్ ఫిలిప్ జాంటో మ్యూసి అండ్ మొజాంబిక్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అడ్రియానా మెలైన్. వీళ్ళు ఈ దేశాన్ని 2022 నుండి రూల్ చేస్తున్నారు. బట్ ప్రెసిడెంట్ మాత్రం జనవరి 15, 2015 నుండి ఈ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. నెంబర్ 6 మాలి యొక్క ప్రెసిడెంట్ అసీమి కొయిటా అండ్ మాలి యొక్క ప్రైమ్ మినిస్టర్ చోక్యుయల్ కోకల్లా మాయిగా. వీళ్ళు ఈ దేశాన్ని మే 24, 2021 నుండి రూల్ చేస్తున్నారు. నెంబర్ 5 బురుండి దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరిస్టే నయిషిమియే అండ్ బురుండి యొక్క ప్రైమ్ మినిస్టర్ గెవోయిస్ దిరకోబుకా. వీళ్ళు ఈ దేశాన్ని సెప్టెంబర్ 7, 2022 నుండి రూల్ చేస్తున్నారు. బట్ ప్రెసిడెంట్ మాత్రం జూన్ 18, 2020 నుండి రూల్ చేస్తున్నాడు. నెంబర్ 4 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఫాస్టిన్ ఆర్చెంజ్ టౌడ్రెల్లా అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫెలిక్స్ మొలువా. వీళ్ళు ఈ దేశాన్ని ఫిబ్రవరి 7, 2022 నుండి రూల్ చేస్తున్నారు. బట్ ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యొక్క ప్రెసిడెంట్ మాత్రం 2016 నుండి ఈ కంట్రీని రూల్ చేస్తున్నాడు. నెంబర్ 3 ఈ నైజర్ దేశం యొక్క ప్రెసిడెంట్ అబ్దురా హమానే చియానే అండ్ నైజర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అలీ లెమైన్ జైన్. వీళ్ళు ఈ దేశాన్ని ఆగస్ట్ 8, 2023 నుండి రూల్ చేస్తున్నారు. బట్ ప్రెసిడెంట్ మాత్రం జూలై 26, 2023 నుండి రూల్ చేస్తున్నాడు. జస్ట్ 1 month గ్యాప్ అంతే. ఈ దేశ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసింది కూడా ఈ దేశ ప్రెసిడెంట్ అయిన చియానీ గారు. నెంబర్ 2 ఈ చాడ్ దేశం యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ దెబీ అండ్ చాడ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ సాలే కబ్జాదో. వీళ్ళు ఈ దేశాన్ని అక్టోబర్ 10, 2022 నుండి రూల్ చేస్తున్నారు. నెంబర్ 1 ఈ సౌత్ సుడాన్ దేశం యొక్క ప్రెసిడెంట్ సాల్వా కిర్ మాయార్డిట్ అండ్ సౌత్ సుడాన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ సాల్వా కిర్ మాయార్డిట్. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్లు ఉండరు. ఇక్కడ ప్రెసిడెంటే హెడ్ ఆఫ్ ది స్టేట్గా అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉంటాడు. సో ఇవి గాయస్ ఈ ప్రపంచంలోనే అతి చెత్త దరిద్రమైన 10 దేశాలు అండ్ ఆ దేశాల లీడర్లు, రూలర్లు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా కష్టపడి ఇష్టంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద డెఫినెట్లీ వీడియో చేస్తాను. ఈ వీడియో కూడా నేను చేసిన కమ్యూనిటీ పోస్ట్ కింద ఒకరు కామెంట్ చేశారు, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు కూడా ఇలాంటి థాట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో కన్ఫర్మ్గా చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టి ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం వీడియో పెట్టగానే వెంటనే మీరు ఆ వీడియోని చూడగలరు.
సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.